హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేస్తానో చూసేసేయండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మన మిద్దె తోట నుంచి తెచ్చుకున్న పుదీనాకు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా. ఈ పులుసుకి ఉల్లిపాయలు బాగా మగ్గనవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇది మా అమ్మమ్మ చేసేవాళ్ళండి. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసి కారం వేసి మళ్ళీ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత ఎగ్స్ అందులో వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని తీసుకొని ఉంచుకున్న చింతపండు పులుసు మన పులుపుకు తగినంత పోసుకొని పులుసు ముందు హైలో పెట్టుకొని బాగా ఉడికించుకుని తర్వాత సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉంచుకుంటే వేడివేడి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.